ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల పార్ట్ 2 మిగిలిన 6 అవతారాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అండ్ మీరు పార్ట్ 1 ఇంకా చూడకపోతే తర్వాత ఒకసారి చెక్ చేయండి. మహావిష్ణువు దశావతారాలలో 5వది వామన అవతారం. మహావిష్ణువు మొదటిసారి మనిషిగా వచ్చిన అవతారం ఇదే. మీకు మహాబలి గురించి తెలిసే ఉంటుంది. ఇతను ఎవరో కాదు, మన ముందు పార్ట్ 1 వీడియోలో చెప్పిన భక్త ప్రహ్లాద మనవడు. రాక్షస జాతి అయినా కూడా దేవతల మీద యుద్ధం చేస్తే ధర్మంగా మాత్రమే చేయాలి అనుకుంటాడు. మహాబలి గురువు ఒక యజ్ఞం చేస్తే దేవతల మీద యుద్ధంలో గెలవచ్చని చెప్తాడు. సరే అని యజ్ఞానికి ఒప్పుకుంటాడు మహాబలి. యజ్ఞం చేయగానే అందులో నుండి ఒక రథం వస్తుంది. ఆ రథంలో యుద్ధానికి వెళ్తే ఓటమి అనేది రాదు. ఆ రథం మీద దేవతలతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అది తెలిసి దేవతల ముందే అక్కడి నుంచి పారిపోతారు. యుద్ధం లేకుండానే స్వర్గాన్ని తన సొంతం చేసుకున్నాడు. దేవతల తల్లి అయిన ఆదితి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళలోకి వాళ్ళకి ఇప్పించి మీరు నా కడుపున మనిషిగా పుట్టి మహాబలిని చంపండి అంటుంది. దానికి మహావిష్ణువు, నీ పిల్లల లోకం నీ పిల్లలకి ఇప్పిస్తాను, కానీ మహాబలిని చంపను. అతను నా భక్తుడు, భక్త ప్రహ్లాద మనవుడు, తనని ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు. అదితి కడుపున ఒక 10 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిగా పుట్టి మహాబలి యజ్ఞం చేసే చోటుకి వెళ్ళి దానం అడుగుతాడు. అది కూడా కేవలం 3 అడుగులు మాత్రమే. మహాబలి గురువులు అందరూ అతను ఎందుకు మహావిష్ణువులా ఉన్నాడు, 3 అడుగులు ఇవ్వండి దానికి మహాబలి, ఒకవేళ వచ్చింది నిజంగా మహావిష్ణువు అయితే మహావిష్ణువుకు దానం ఇచ్చిన వాడిలా చరిత్రలో మిగిలిపోతాను, అంతేకాని మాట వెనక్కి తీసుకోను అంటాడు. విష్ణువు 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. మహాబలి ఆ 3 అడుగు నా తల మీద పెట్టమంటాడు. కానీ మహావిష్ణువు అతన్ని తొక్కి చంపకుండా, నీకు ఇంకో లోకం ఇస్తాను, నీ కుటుంబంతో హాయిగా ఉండు, దేవతల లోకం దేవతలకు ఇచ్చేసేయి అంటాడు. నా సుదర్శన చక్రం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్తాడు. 2 వరాలు ఇస్తాను, 1 కోరుకో అంటాడు. 1 చనిపోయాక నాతో పాటు వైకుంఠంలో ఉండటం, చిరంజీవిగా ఉండి కలియుగంలో నా కల్కి అవతారంతో కలిసి కలి మీద యుద్ధం చేయటం. మహాబలి 2వది కోరుకుంటాడు. మహాబలి కల్కితో కలిసి కలి మీద యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మహావిష్ణువు 6వ అవతారం పరశురామ అవతారం. వామన అవతారం వల్ల రాక్షసులందరూ పారిపోయారు. కానీ వాళ్ళ ప్లేస్లో రాజులు వచ్చారు. వాళ్ళు కూడా ప్రజలని రాక్షసుల్లాగా పాలిస్తున్నారు. ఆ రాజుల్ని చంపడానికే విష్ణువు పరశురాముడి అవతారం తీసుకున్నాడు. పరశురాముడు విష్ణు అవతారాల్లోనే అందరికంటే మోస్ట్ రెబల్ క్యారెక్టర్. మహావిష్ణువు వామన అవతారం చేసిన పని వల్ల అసురులు అందరూ పారిపోయి ఎక్కడ దాక్కున్నారు. అలా మిగిలిన రాక్షసులు ఒక్కొక్కడు ఒక్కొక్క చాట దాక్కున్నారు. అలా పెత్తనం అంతా క్షత్రియులదే అయిపోయింది. పరశురాముడికి 4 బ్రదర్స్ లైఫ్ లెసన్ నేర్పించే గురువు కోసం వెతుకుతారు. పరశురాముడి బ్రదర్స్కి గురువులు దొరుకుతారు, కానీ పరశురాముడికి దొరకరు. నాకు గురువుగా ఉండాలి అంటే నాకంటే ఎక్కువ తెలిసి ఉండాలి అనుకున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ శ్మశానంలోకి వెళ్తాడు. ఆ శ్మశానంలో ఉన్న కాటి కాపరి, ఏదో వెతుకుతున్నావు అనుకుంటా అన్నాడు. దానికి పరశురాముడు అవును అన్నాడు. దానికి ఆ కాటి కాపరి, బతుకులో ఏం లేనప్పుడు చావుని వెతుకుతారు, బతుకులో లేనిది చావులో ఏం ఉంటుంది అన్నాడు. దానికి పరశురాముడు, చావులోనే బతుకుకి ఒక నాంది దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ఆ కాటి కాపరి శివుడిలా మారిపోయాడు. నేను నీ గురువుగా ఉంటాను అని చెప్పి యుద్ధ విద్యలన్నీ నేర్పించి తన దగ్గర ఉన్న గొడ్డలి కూడా ఇచ్చాడు. విద్య మొత్తం అయిపోయాక పరశురాముడితో, పంట సరిగ్గా పెరగాలి అంటే కలుపు మొక్కలు తీసేయాలి, అదే నీ జన్మకి కారణం అన్నాడు. పరశురాముడికి అర్థం కాక వచ్చేశాడు. పరశురాముడి తండ్రి పేరు జమదగ్ని. పరశురాముడి ఇంట్లో కామధేను ఉండేది. కామధేను అంటే మనం ఏం కోరుకుంటే అది ఇచ్చే ఆవు. ఆ కామధేనుని ఒక కాశాత్రియుడు చూసి అది తన రాజ్యానికి తీసుకెళ్లడానికి చూశాడు. తన యజమాని జమదగ్ని ఉండటం వల్లే రావట్లేదని ధ్యానంలో ఉన్న జమదగ్ని తల నరికేసి కామధేనుని తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా జరిగాక పరశురాముడు వస్తాడు. పరశురాముడి తల్లి జరిగింది మొత్తం చెప్పి, ఇలాంటి క్షత్రియులు ఎంతమంది ఉన్నారో అంతమందిని చంపే అని ప్రామిస్ తీసుకుంది. పరశురాముడు ఆవేశంతో ఆ కామధేనుని తీసుకెళ్లిన క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాజ్యం ఉండేది అన్న ఆనవాలు లేకుండా చేశాడు. అలానే భూమి మొత్తం తిరిగి అలాంటి క్షత్రియులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కలుపు మొక్కల్లాగా తీసేశాడు. విష్ణు ప్రతి అవతారానికి ఒక కారణం ఉండిద్ది. పరశురాముడి అవతారానికి ఇలా అన్యాయం చేసే వాళ్ళని లేకుండా చేయటం. విష్ణు అన్ని అవతారాల వల్ల జన్మ కారణం అయిపోయాక విష్ణువులో కలిసిపోతారు. కానీ పరశురాముడు ఒక్కడే మళ్ళీ విష్ణువులో కలవడు. ఫ్యూచర్లో కల్కి పుట్టాక అతనికి తనకు శివుడు నేర్పించిన అన్ని విద్యలు నేర్పించడానికి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. తనకి తానే చిరంజీవి అయ్యాడు. చిరంజీవులలో కల్కితో సమానమైన బలం ఉండేది ఇద్దరికి, పరశురాముడికి అండ్ హనుమన్కి. మహావిష్ణువు అవతారాల్లో 7వది అందరికీ ఇష్టమైన రామావతారం. రాముని గురించి తెలియని ఇండియన్ ఉండడు, సో ఈ అవతారం గురించి స్కిప్ చేద్దాం. మహావిష్ణువు 8 అండ్ 9వ అవతారాలు బలరామ మరియు శ్రీకృష్ణ. మహావిష్ణువు ఒకేసారి ఇద్దరిలా ఎలా అవతరించాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు విష్ణువు తీసుకున్న అవతారాలన్నింటిలో మహావిష్ణువు వైకుంఠం నుండి వచ్చేసి ఆ అవతారాల్లోకి వచ్చేశాడు. ఆయన కేవలం తన పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ని 2 శరీరాల్లోకి పంపితే బలరామ కృష్ణులు అయ్యారు. మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక అర్థం ఉంటుంది.
బలరామ కృష్ణుల అవతారాల ముఖ్య ఉద్దేశం అన్నా తమ్ముళ్ళు ఎలా ఉండాలి అని చెప్పటం. వీళ్ళు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఒకరిని వదిలి ఒకళ్ళు వదిలి ఎప్పుడూ ఉండలేదు. శ్రీకృష్ణ అవతారం దుష్ట శిక్షణ కోసం అయితే బలరామ అవతారం శిష్ట రక్షణ కోసం. కృష్ణుడు పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు ధర్మం వైపే ఉన్నాడు. దానివల్ల అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా పడ్డాడు, కానీ ధర్మం మాత్రం తప్పలేదు. కృష్ణుడు పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు అన్న వైపే ఉన్నాడు. రామ అవతారం మనుషులు ఎలా బతకాలి అని చెప్పడానికైతే, బలరామకృష్ణ అవతారాలు అన్న తమ్ములు ఎలా ఉండాలి అని చెప్పే అవతారాలు. మహావిష్ణువు దశావతారం కల్కి గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో చూసేయండి. మళ్ళీ ఈ వీడియోలో పెడితే వీడియో లెంతీగా అండ్ మళ్ళీ చెప్పినట్టుగా ఉంటుంది. సో కల్కి గురించి వీడియోని ఒకసారి చెక్ చేయండి. దీంతో మహావిష్ణువు దశావతారాల గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు దశావతారాలలో ఏ అవతారం అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.